దేవుని యొక్క వాక్కు అని చెప్పబడినటువంటి 12 రాళ్లు కలిగినటువంటి దాని మీద, అంటే వాక్యం మీద మా యొక్క ప్రార్థనను మేము ప్రభు నాయన పెట్టవలసినటువంటి వారిగా, ఆ ప్రార్థన కూడా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనగా బలి పశువులు కలిగినటువంటి నాయన యేసే ప్రభువా, మరి విశ్వాసం కలిగినటువంటి విషయాలతో మేము నింపబడినట్టుగా సహాయం చేయండి, కాపాడి ఇప్పటి వరకు తోడుగా ఉండి మీకు ఇన్స్ట్రుమెంట్స్ అవ్వకుండా నాయన యేసే ప్రభువా, మీరు చేసినటువంటి కృపను బట్టి, వర్షం రాకుండా ఆకుండాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినమంతా కాచి కాపాడు మీరు అందించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాకంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమలో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ సువార్త కొడుకులో చేరువచ్చినటువంటి బిడ్డలందరికీ వాక్యమును విని దాని ప్రకారం జీవించుటకు తీర్మానింపబడినటువంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక.